గాయ్స్ మనం గెలిచేసాం ఫైనల్లీ టీమిండియా ఫ్యాన్స్ అందరికి కాలర్ ఎగరేసుకునే రోజు వచ్చేసింది. ఏమన్నా మ్యాచ్ అబ్బా, అసలు ఏమన్నా ఎమోషనా, ఒక్క లక్కు కూడా లేకుండా హార్డ్ వర్క్ తో లాస్ట్ వరకు టీమిండియా గెలిచిన విధానం ఏదైతే ఉందో హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలన్నమాట. సో ఎంతో మంది కళలు కన్నారు, ఆ కళలన్నీ నెరవేరిందని చెప్పుకోవచ్చు. అసలు అక్షర్ పటేల్ అలా ఆడడం ఏంటి, సూర్యకుమార్ క్యాచ్ ఏంటి, హార్దిక్ పాండ్యా వచ్చి క్లాస్ అండ్ వికెట్ తీసుకోవడం ఏంటి, ఆల్రెడీ మ్యాచ్ ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్ మళ్ళీ మనం పట్టు బిగించి మ్యాచ్ గెలవడం ఏంటి, బూమ్రా ఒక్క రన్ ఇచ్చి ఒక్క వికెట్ తీయడం ఏంటి, హర్షదీప్ సింగ్ లాస్ట్ 18th ఓవర్ అంటే బట్ 1 ఓవర్లో 2 runs ఇవ్వడం ఏంటి, హార్దిక్ పాండ్యా చాలా చాలా బ్యాడ్ ఫేస్ లో నుంచి వరల్డ్ కప్ కి వచ్చి ఇట్లా టీమిండియాకి లాస్ట్ ఓవర్ లో అందియడం ఏంటి విక్టరీని. అసలు ఏమన్నా ఎమోషన్స్ గైస్, నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా అయితే అర్థమైతలేదు. కానీ నేనైతే ఒక్కటే చెప్పుతున్నాను, కావాలా ఎగరేసుకుందాం. ఎస్, ఇలాంటి సెలబ్రేషన్ మనం చేసుకోవాల్సింది. ఈ సెలబ్రేషన్ కి ఫుల్ స్టాప్ అనేది ఉండద్దు. ఎన్నో ఇయర్స్ వరకు ఈ సెలబ్రేషన్ అనేది మూత మోగిపోవాలి. ఎందుకంటే మనం ఇది ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం. 2019లో హార్ట్ బ్రేక్ అయింది, 2022 T20 వరల్డ్ కప్ లో హార్ట్ బ్రేక్ అయింది, WTC ఫైనల్స్ లో హార్ట్ బ్రేక్ అయింది, మొన్న జరిగిన ODI వరల్డ్ కప్ లో కూడా హార్ట్ బ్రేక్ అయింది, Under-19 ODI వరల్డ్ కప్ లో కూడా హార్ట్ బ్రేక్ అయింది. సో అవన్నీ మనం మర్చిపోవాలంటే ఈ రోజు విక్టరీ 2024 T20 వరల్డ్ కప్ టీమిండియా హార్డ్ వర్క్ చేస్తూ హార్డ్ మ్యాచెస్ గెలుస్తూ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టీమిండియా ఫైనల్స్ కి వచ్చి డూ ఆర్ డే సిచ్యువేషన్ లో ఏమంటారు లైక్ హోరా హోరీ సంగ్రామంలో టీమిండియా గెలిచిన విధానం ఏదైతే ఉందో అబ్బా, అసలు ఆ టైంలో రోహిత్ శర్మ అక్షర్ పటేల్ని పంపించడం ఏంటి, అక్షర్ పటేల్ అలా ఆడడం ఏంటి, మళ్ళీ అక్షర్ పటేల్ అదే లైక్ రన్అట్ అయిపోవడం ఏంటి, బూమ్రా వచ్చి ఆ ఓవర్ వేయడం ఏంటి, హార్దిక్ పాండ్యా వరల్డ్ కప్ అన్నియడం ఏంటి. మనకి లాస్ట్ ఓవర్ 16 runs డిఫెండ్ చేశాడు హార్దిక్ పాండ్యా. ఈ వరల్డ్ కప్ కన్నా ముందు హార్దిక్ పాండ్యాని ఇండియన్ టీం అంతా అంటే ఇండియన్ టీం తప్ప మనందరం హార్దిక్ పాండ్యాని హేట్ చేసాం. వీడెవడ్రా బాబు, వరస్ట్ కెప్టెన్, వీన్ని మనం టీంలోకి ఎందుకు తీసుకున్నాం అనే విధంగా ట్రోల్ చేసాం. మనందరి మౌత్ షట్ చేయించి టీమిండియాకి వరల్డ్ కప్ తెప్పించాడు. మనం దీని మీద వీడియో చేద్దాం గైస్, సపరేట్గా నేను వీడియో చేస్తాను. కానీ నాకు లైవ్కి వద్దామన్నా కూడా కొన్ని టెక్నికల్స్ ఇష్యూస్ వస్తున్నాయి. సో అందుకే నేను షార్ట్ అండ్ స్వీట్ వీడియో తీసి ఆ సక్సెస్ని, ఆనందాన్ని, సంతోషాన్ని మీతో కూడా పంచుకుందామని నేనైతే వీడియో చేస్తున్నాను. అసలు క్లైమాక్స్ అయితే అదిరిపోయింది అనమాట. రోహిత్ శర్మ ఎమోషన్ కానివ్వచ్చు, కోహ్లీ రిటైర్ అయిపోతున్నాడు, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లెజెండ్ కోహ్లీ అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లెజెండ్ రోహిత్ శర్మ. అండ్ ఆల్సో మనం మర్చిపోకుండా ఉండాల్సింది ఏంటంటే రాహుల్ ద్రావిడ్ కూడా ఈ ఫైనల్ తర్వాత వెళ్ళిపోతున్నాడు. వీళ్ళ ముగ్గురు దగ్గర నుంచి అంటే వీళ్ళ ముగ్గురు కోసం గెలిచినట్టుంది టీమిండియా. అంటే రోహిత్ శర్మకి మంచి ట్రిబ్యూట్ అని చెప్పుకోవాలి, విరాట్ కోహ్లీకి మంచి ట్రిబ్యూట్ అని చెప్పాలి. రాహుల్ ద్రావిడ్ ఎప్పటి నుంచో కలలు కంటున్న రాహుల్ ద్రావిడ్ కూడా ఆల్మోస్ట్ 11 years తర్వాత మనం కాలర్ ఎగరేసిన రోజు వచ్చింది. ఈ సెలబ్రేషన్ ని మనం కంటిన్యూ చేద్దాం, కొన్ని మంత్స్ కొన్ని ఫ్యూ ఇయర్స్ గా కంటిన్యూ చేస్తానే ఉందాం. ఇంతే నేను చెప్తాను. మళ్ళీ దీని గురించి నేను సపరేట్గా వీడియో అయితే తీస్తాను. ఈ ఎమోషన్ని మీతో పంచుకోవడం కోసమే షార్ట్ అండ్ స్వీట్గా నేనైతే వీడియో తీయడం జరిగింది. సో ఫైనల్లీ టీమిండియా ఛాంపియన్స్. జై హింద్. మళ్ళీ వస్తా.